ఈ టైంలో ఎక్కువగా రియాక్ట్ అయ్యారంటే ఎవరికి తెలుసు? ఆలియా కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది, తన హక్కు సాధించడం కోసం. ఆ తర్వాత విషయం పూర్తిగా చేయి దాటిపోతుంది. అవును బాబు, ప్రజ్ఞ ఏదైతే చెప్పిందో దాన్ని మనం జరగనివ్వకూడదు. అందుకే బాబు సైలెంట్గా ఇప్పుడెలా జరుగుతుందో అలాగే జరగనిద్దాం. నానమ్మ చెప్పింది నిజమే అభి. ఒకవేళ తను ఏమైనా చేస్తే అప్పుడు మనం రియాక్ట్ అవ్వచ్చు. అయినా అభి తను అసలు ఏమీ చేయనంత వరకు నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. చూడు, నాకు తెలిసి ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి నువ్వు దాని గురించి ఆలోచించద్దు. ప్లీజ్ స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దు. నేను వీటన్నిటి గురించి ఆలోచించట్లేదు. నేను సరళాంటి గురించి ఆలోచిస్తున్నాను. నాకు తన గురించే టెన్షన్గా ఉంది. మీకు ఆలియా గురించి తెలుసు కదా, తన కోపం వస్తే పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఒకవేళ పగ తీర్చుకునే ప్రయత్నంలో తను సరళాంటికి ఏమైనా ప్రమాదం తలపెడుతుందేమో అని. అలా ఎలా ప్రమాదం తలపెడుతుంది? మనమంతా ఉన్నాంగా ఇక్కడ. మనమంతా ఇక్కడ ఉన్నంత వరకు తను ఆంటీని ముట్టుకోవడం కాదు కదా, ఇంట్లో కూడా అడుగుపెట్టలేదు. పైగా అవుట్ హౌస్లో ఉంది. తనెందుకు ఇక్కడికి వస్తుంది? తను ఏమందో నువ్వు మర్చిపోయావా? స్వయంగా తన కాళ్ళ మీద నిలబడాలనుకుంటుంది, ఇల్లు కొనుక్కోవాలనుకుంటుంది. చూడు, మనం కొద్ది రోజులు వెయిట్ చేయడం మంచిదనిపిస్తుంది. తను ఏం చేయాలనుకుంటుందో అది చేయనివ్వండి. దానివల్ల మనకు ఎలాంటి నష్టం జరగకూడదు. సరే, మేము ఇక్కడ సరళాంటిని చూసుకుంటాము. నువ్వు ఆలియాని కనిపెడుతూ ఉండు. తను ఏం చేస్తుందో, ఎవరిని కలుస్తోందో అన్నీ నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆలియా కారణంగా సరళాంటికి ఏమైనా జరిగిందంటే దానికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆలియా, ఓ మై గాడ్ ఆలియా, ఓ మై గాడ్, ఐఎమ్ సో గ్లాడ్ టు సీ యూ. నువ్వు తిరిగి రావడం చాలా మంచిదైంది. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో నేను నీకు మాటలు చెప్పలేను. ఐ మిస్ యూ అలాట్. ఐ నో యూ మిస్డ్ మీ. అందుకని నన్ను జైల్లో కూడా కలవడానికి రాలేదు. అండ్ యాక్చువల్లీ నువ్వు నన్ను ఆ పరిస్థితుల్లో చూడలేవు కాబట్టి నన్ను జైల్లో కలవడానికి రాలేదు, రైట్? దట్స్ ఓకే. ఆలియా, నీకేమని చెప్పను? నువ్వు నాకు తోడుగా ఉన్నంత వరకు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికేవి. కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి అన్ని సమస్యలు నాకే వస్తున్నాయి అనిపిస్తోంది నాకు. ఎటు చూసిన ప్రాబ్లమ్స్, ఎటు చూసిన ఇబ్బందులు. ఇక అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే నా గురించి, నిఖిల్ గురించి ఎవరికో తెలిసిపోయింది. ఇక వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేయడం కూడా మొదలు పెట్టేశారు. ఇక తర్వాత సరళాంటికి నిజం తెలిసిపోయింది. ఏంటి? సరళాంటికి నిజం తెలిసిపోయిందా? అంటే దాని అర్థం అన్నయ్యకి ప్రజ్ఞకి కూడా నీ గురించి తెలిసిపోయి ఉంటుంది కదా, రైట్? లేదు, అభికి ప్రజ్ఞకి తెలియడానికి ముందే నిఖిల్ సరళాంటిని కార్తో గుద్దేశాడు. ఆవిడ అక్కడే చనిపోయింది అనుకున్నాం, కానీ అభి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లాడు, ఆపరేషన్ చేయించాడు, తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు. ఆవిడ ఎప్పుడైనా స్పృహలోకి వచ్చే అవకాశం ఉందట. ఒకవేళ ఆవిడకి స్పృహ వచ్చేస్తే గనక నీ సీక్రెట్ అందరికీ తెలిసిపోతుంది, రైట్? నేను అలా జరగనివ్వను. ఎందుకంటే నేను ఆవిడ మెడిసిన్ని పాయిజన్తో రీప్లేస్ చేశాను. ఇంజెక్షన్ వేయగానే ఆవిడకి తెలిసిన నిజంతో పాటు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంది. నువ్వు ఆవిడని చంపడానికి ప్రయత్నిస్తున్నావా? అవును, నువ్వు ఎందుకులా రియాక్ట్ అవుతున్నావు? ఇదంతా నేను నీ దగ్గర నేర్చుకున్నాను. నువ్వే చెప్పేదాన్ని కదా, ఎవరైనా నీ దాని నుండి తప్పుకోకపోతే వాళ్ళ అంటూ తొలగించాల్సి ఉంటుంది అని. ఇదంతా సరే, నాకు ఇది చెప్పు. నువ్వు జైలు నుండి బయటకు వచ్చాక నాకు ఫోన్ ఎందుకు చేయలేదు చెప్పు. అలాగే ఇదేంటి, నువ్వు ఇక్కడ ఉండబోతున్నావా ఈ రూమ్ లో? ఈ రూమ్ జైలు కంటే బెటర్గానే ఉంది కదా స్వీటార్ట్. ఇన్ని రోజులు జైల్లో ఉండొచ్చిన తర్వాత ఈ రూమ్ చాలా బెటర్గా అనిపిస్తోంది. అక్కడ ఉండొచ్చిన తర్వాత నేను పాకలోనైనా ఉండగలనేమో. సో ఆలోచించడానికే ఉంది తను. లైఫ్ ఇస్ ఆల్ సెట్. నేను ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాను. యూ మీన్ టు సే నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు, అలాగే సైలెంట్ గా ఇక్కడే ఉండి నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటావా? ఇంతకు ముందే నా లైఫ్ స్పాయిల్ అయింది స్వీటార్ట్. ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ నా లైఫ్ బాగుపడుతుంది, మరొకరి లైఫ్ నాశనం అవుతుంది. అదెవరిదో తెలుసా? అభిషేక్ ప్రేమ్ మెహ్రాది. అలియాస్ అభిది. నేను తన లైఫ్ని నాశనం చేసి పారేస్తాను. ఇన్ఫాక్ట్ ఈసారి యాక్చువల్లీ నేనేమీ చేయను. ఏం చేసినా అది తనే స్వయంగా చేసుకుంటాడు. తనే తన లైఫ్ని నాశనం చేసుకుంటాడు. తనే మనకి హెల్ప్ చేస్తాడు కూడా. అదెలా? చెప్తాను. నువ్వు చూస్తూ ఉండు నేను ఇప్పుడు ఏం చేస్తాను అని. ఇంతకు ముందు వరకు నేను తనకి తెలియకుండా పోరాడాను. ఇప్పుడు నేను తన ముందే పోరాటం చేస్తాను. తనకి ఎవరింత గౌరవం ఇస్తున్నారో, ఎవరింత మర్యాద ఇస్తున్నారో వాళ్ళందరూ తనని నేల మీద పడేలా చేస్తాను. పైగా తను ఎంత పెద్ద దెబ్బ తింటాడంటే మళ్ళీ జీవితంలో పైకి లేవలేడు. అర్థం కాలేదు కదా?
నేను అన్నయ్య కళ్ళ ముందే చాలా పెద్ద కంపెనీని పెట్టబోతున్నాను. అది ఎంత పెద్ద కంపెనీ అంటే దాని ముందు అన్నయ్య ఎందుకు ఎప్పటికీ పనికి రాకుండా పోతాడు. నీకు తెలుసా, మనం ఎవరికైనా చాలా పెద్ద షాక్ ఇవ్వాలని అనుకున్నా లేక వాళ్ళని నాశనం చేయాలనుకున్నాము అంటే అప్పుడు బెస్ట్ పద్ధతి ఏమవుతుందంటే మనం ఆ వ్యక్తి కళ్ళ ముందు ఒక ఎలాంటి వ్యక్తిని ఎలాంటి వస్తువు నిలబెట్టాలంటే దాని ముందు ఆ వ్యక్తి చాలా తక్కువగా ఉన్నట్టు తనే ఫీల్ అయిపోవాలి. ఎంత తక్కువంటే తను పూర్తిగా నాశనమైపోయేంత. అన్నయ్య కూడా అలాగే జరుగుతుంది. తన కళ్ల ముందే ఉంటూ తన పేరుని మార్కెట్లో ఎంతగా నాశనం చేయాలంటే మార్కెట్లో ఇక మీదట తన పేరు వినిపించకూడదు. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. అయినా కొంత టైం పడుతుంది, కానీ ఏం పర్లేదు. నేను ఈ పనిని చాలా ప్రశాంతంగా చేస్తాను. అలాగే గెలుపు కూడా నాదే అవుతుంది. ఆలీ, నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. అభి మార్కెట్ ని నాశనం చేయడం చాలా కష్టం. కష్టమే కానీ ఇంపాసిబుల్ అయితే కాదు కదా స్వీటార్ట్. ఈ రోజు వరకు నేను ప్రతి పని చాలా తొందరపడుతూ చేస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు మొత్తం అంతా ఎంతో ప్రశాంతంగా జరుగుతుంది. ఎంత ప్రశాంతంగా అంటే అన్నయ్యకి అసలు అర్థం కాదు తన చుట్టూ ఏం జరుగుతుందనేది. మెల్లమెల్లగా తను నాశనం అయిపోతుంటాడు. ఇదంతా తర్వాత ముందింటికి వెళ్దాం పద. అక్కడికెళ్ళి చూద్దాం సరళ అంటే ఎలా చేస్తారు అని. ఇక తర్వాత ప్రజ్ఞ పరిస్థితి ఎలా ఉంటుందో అది చూసాక ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. లెట్స్ గో. లేదు నేను ఆ ఇంట్లో ఎప్పటికీ అడుగు పెట్టను. నేను నా సక్సెస్లో మొదటి అడుగు పెట్టిన తర్వాతే ఆ ఇంట్లో అడుగు పెట్టడం జరుగుతుంది. సరే, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్తాను. లేకపోతే ఎవరికి తెలుసు, నేను వెళ్ళేసరికి డాక్టర్ ఇంజెక్షన్ చేయడం అయిపోతుంది, అలాగే నా ఫైనల్ షో మిస్ అయిపోతాను. ఓకే, టేక్ కేర్. ఇంజెక్షన్ చేయబోతున్నారు అంటే దీని అర్థం ఇంకా కేవలం 5 నిమిషాలు. ఏమైంది? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఏదో ఇంజెక్షన్ నీకే వేస్తున్నారన్నట్టు. ఇంజెక్షన్ అంటే ఎంత భయమా నీకు? లేదు సార్, నాకు కొంచెం కూడా భయం లేదు. కానీ ఇంకెవరికైనా ఇంజెక్షన్ వేస్తుంటే అది నేను అస్సలు చూడలేను. నాకు ఎన్ని ఇంజెక్షన్లు వేసినా కనీసం ఉప్పు అని కూడా అనను సార్. మీ మేడం నిన్ను ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో అర్థం కావట్లేదు నాకు. డాక్టర్, ఈ ఇంజెక్షన్ ఎంతసేపట్లో పనిచేయడం మొదలు పెడుతుంది? ఐ మీన్ సరళ ఆంటీకి ఎంతసేపట్లో స్పృహ వస్తుంది? అవును డాక్టర్, 2 రోజులైంది, ఇంకా తను ఎందుకు స్పృహలోకి రాలేదు? చూడండి, ఇంజెక్షన్స్ కోర్స్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏ క్షణంలోనైనా స్పృహలోకి రావచ్చు. కొన్నిసార్లు ఇది పేషెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్లీ ఈవిడ తలకి దెబ్బ తగలడం వల్ల దాని ప్రభావం తిన్నగా ఆవిడ బ్రెయిన్ మీద పడింది. అందువల్ల ఇంతవరకు స్పృహలోకి రాలేదు. బట్ బ్రెయిన్ పనిచేయడం మొదలుపెట్టింది అనేది రిపోర్ట్స్ ద్వారా మాకు తెలిసింది. నిజానికి ఇప్పుడు బాడీ కూడా రెస్పాండ్ అవుతుంది. అది చాలా మంచి సూచన. అండ్ చాలా త్వరలోనే ఆవిడ స్పృహలోకి వస్తారు. థ్యాంక్ యూ డాక్టర్, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. హే పిచ్చి, వాళ్ళందరూ సంతోషిస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి ఈ విషయం తెలీదు. ఈవిడెప్పటికీ స్పృహలోకి రారని. ఎందుకంటే నేను ఇవన్నీ శాశ్వతంగా నిద్ర పుచ్చేశాను కాబట్టి. చాలమ్మా,
నువ్వు తొందరగా కోలుకో, ఎందుకంటే నేను నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నువ్వు స్పృహలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టనమ్మా. వాళ్ళ వల్లే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది. పేషెంట్కి స్పృహ వచ్చిందంటే మీరు వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు క్రిటికల్గా ఉంటాయి. వాటన్నిటి గురించి నేను స్టడీ చేయాలి. అలాగే, తప్పకుండా. సరే, ఇక నేను వెళ్తాను. థ్యాంక్ యూ డాక్టర్. చాలా సంతోషంగా ఉన్నావు కదా? ఇంకా కొద్దిసేపు మాత్రమే. ఆ తర్వాత ఇక్కడ అందరికంటే ముందు నీ ఏడుపే నాకు వినిపిస్తోంది. ముందు నువ్వు నీ చెల్లెల్ని కోల్పోయావు, ఇక ఎప్పుడు అమ్మని. ఓ మై గాడ్, నేను ఈ సంతోషాన్ని మొహంలో తెలియకుండా ఎలా ఉండాలి? నేను వెళ్ళి నిఖిల్కి ఫోన్ చేస్తాను. ఈ తన్ను నాకింతవరకు ఎందుకు కాల్ చేయలేదు? తను వెళ్ళి చాలాసేపు అయింది కదా. చెప్పు. నువ్వు నాకు గ్రాండ్ పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు చేయింది నా కోసం ఇప్పుడు చేయాల్సి ఉంటుంది తెలుసా? ఎందుకంటే ఈరోజు నువ్వు చేయలేంది నేను చేసి చూపించాను కదా. మై డార్లింగ్, నీకు ఏం కావాలో చెప్పు అంతే. ఏది అడిగితే అది ఇస్తాను నేను నీకు. ఇంతకీ పని పూర్తయిందా లేదో చెప్పు. లేదు, ముందు నువ్వు నాకు చెప్పు. నువ్వు నా కోసం ఏం చేయగలవు? నువ్వు ఏం కోరుకుంటే అది చేస్తాను, సరేనా? నువ్వు ఆ మెడిసిన్ మార్చావా లేదా ముందు ఆ విషయం చెప్పు. కేవలం చేంజ్ చేయడమే కాదు, నేను దాన్ని ఎక్కడికి పంపించేయాలో అక్కడికి పంపించేశాను కూడా. అంటే దాని అర్థం సర్లే అంటే బాడీలోకి. ఓ దట్స్ గ్రేట్. కానీ తను స్వయంగా నువ్వే ఆ ఇంజెక్షన్ చేయలేదు కదా. లేదు, అంత పెద్ద రిస్క్ నేను తీసుకోలేను. ఐ మీన్ డాక్టర్ ఆ ఇంజెక్షన్ సర్లాంటికి ఇవ్వడం నేనే స్వయంగా నా కళ్ళారా చూశాను. మనం గెలిచాం నిఖిల్, మనం గెలిచాం. ఇంకా 5 నిమిషాలు, అప్పుడు ఆ విషయం సర్లాంటి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. పాపం సర్లాంటి మన మనసులో ఉన్న మన రహస్యాన్ని తనతో పాటు తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. ఆవిడ పైకి వెళ్ళి ఆలోచిస్తుంది, ఒకవేళ నాకు ఈ రహస్యం తెలియకుండా ఉంటే బాగుండేది, అప్పుడు నేను ప్రాణాలతో ఉండేదాన్ని అని. నిఖిల్, నేనేం విన్నానంటే ఎవరికైతే కోరికలు తీరకుండా వెళ్ళిపోతారో, మనసులో ఏవైనా ఆశలు ఉండిపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆత్మలుగా మారతారటగా. నిఖిల్, అది నిజం కాదు కదా? ఈవిడ కూడా చనిపోయాక ఆత్మల మరి నన్ను టార్చర్ చేయదు కదా? ఈ ఆత్మలు అవేమి ఉండవు తను. నువ్వు నీ పని పూర్తి చేసావు కదా. ఇప్పుడు ఆవిడ డాక్టరే కాదు, భగవంతుడు కూడా కాపాడలేడు. తను సీన్ చూసావు ఎలా ఉందో? ఒకవైపు ప్రజ్ఞ వాళ్ళ అమ్మకి స్పృహ రావడం కోసం ఎదురు చూస్తూ ఉంది. మనమేమో ఆవిడ చావు కోసం. 5 నిమిషాలు క్లైమాక్స్ రాబోతుంది. ఆ తర్వాత ఐ హోప్ ద ఎండ్. అబ్సల్యూట్లీ. కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఏమైంది? అభితో నా పెళ్లి ఇంకా డిలే అయిపోతుంది. ఐ మీన్ ఇప్పుడు సర్లాంటి చనిపోయిన తర్వాత ఇంట్లో అందరూ ఏడవడం మొదలు పెడతారు. అలాగే తద్దినాలు అవి ఇవి. 1 నెల వరకు ఇంట్లో ఎవరు ఏ పండుగ చేసుకోరు కదా నిఖిల్. అండ్ ఐ థింక్ అభి కూడా రికవర్ అవ్వడానికి కొంత టైం పడుతుందేమో. ఇంకెలాంటి టైంలో నేను అభిని పెళ్లి చేసుకోమని పుష్ ఎలా చేయడం? సరే, ఇన్ని రోజులు వెయిట్ చేశాం కదా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం. కానీ ఈసారి మాత్రం నువ్వు అవకాశం చూసుకుని పెళ్లి గురించి తప్పకుండా మాట్లాడాలి. ఈసారి ఖచ్చితంగా పెళ్లి జరిగిపోవాలంతే. అలాగే. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. అదేంటంటే సరళాంటివి చనిపోయారనే కబురు ఏ క్షణంలో అయినా వినాల్సి వస్తుంది. అప్పుడు ప్రజ్ఞ మొహంలో ఎక్స్ప్రెషన్స్ ని నేను అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే, బాయ్. గుడ్ లక్, టేక్ కేర్. పెళ్లి గురించి టైం వచ్చినప్పుడు మాట్లాడతాను. ప్రస్తుతానికి నేను ఒకటే ఆలోచిస్తున్నాను, దాని గురించి ఎలా మొదలు పెట్టాలని. ఒకవేళ నేను అభిని ఎలాగైనా సరే కన్విన్స్ చేసేసానంటే, ఇంట్లో ఇదంతా జరుగుతుందంటే అది మా పెళ్లి జరగకపోవడం వల్లే జరుగుతోందని. అప్పుడు బహుశా తన ఫ్యామిలీ మంచి కోసం తను పెళ్లి చేసుకుంటాడేమో. ఒకవేళ తను ఒప్పుకోవచ్చు కూడా, ఎందుకంటే ఇలాంటి వాటి మీద తనకు కొంచెం కూడా నమ్మకం లేదు. అభి నమ్మకపోతే ఏమైంది? వాళ్ళ నానమ్మ నమ్ముతారు కదా. పైగా ఆవిడ రాత్రి పగలు ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది, ఈ ఇంటికి ఎవరి దిష్టి తగిలి ఉంటుంది అని. ఆవిడతో ఇలా చెప్పానంటే అప్పుడు వెంటనే ఒప్పేసుకుంటారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేనేం ఆలోచిస్తున్నాను, ఏం చేస్తున్నానని చూడడానికి వచ్చారా? అలాగే నువ్వు నిద్రలో నడుస్తున్నావా ఏంటి? నేనైతే కేవలం రాత్రులు మాత్రమే నిద్రలో నడుస్తాను. నువ్వైతే పగలు కూడా మొదలు పెట్టేశావా? తను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎప్పుడు నీలో నువ్వే మాట్లాడుకుంటుంటావు కదా, అలా మాట్లాడొద్దు. ఏదో ఒకరోజు మెట్ల మీద నుంచి పడిపోతావు. అప్పుడు ఇది ఉంది కదా, ఇలా చూడు. నా మీద అనవసరంగా విరుచుకుపడొద్దు. ఇప్పుడు నేను నిన్ను గుద్దుకోలేదంటే ఇలా చూడు, సరిగ్గా చూడు, మెట్ల మీద నుంచి పడిపోయి ఉండేదానివి.
నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని మిమ్మల్ని ఏమీ అందలుచుకోలేదు. సంతోషంగానా? ఎందుకు? అభి నిన్ను ఈరోజు పెళ్లి చేసుకుంటున్నాడా? ఏదో ఒకటి అనుకోండి మీరు. ఎందుకంటే ఏదో ఒక రోజు అభి నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఈ రోజు నా లైఫ్లో అన్నింటికంటే పెద్ద సమస్య అంతం కాబోతోంది. సమస్య? ఎవరు? ప్రజ్ఞ? ఆ? కాదు, తనైతే పెళ్ళైన తర్వాతే అంతమవుతుంది. నాకు అభికి ఇలా పెళ్ళవగానే ప్రజ్ఞ ఇంటి నుండి శాశ్వతంగా అవుట్. ఇక అప్పుడు ఇంటికి కొత్త బాస్ నేను, అభి. నా తలరాత పూర్తిగా మారిపోతుంది. పోనీలే, మంచిదేలే. కనీసం నీ తలరాతైనా మంచిగా మారబోతుందిలే. నాకేమనిపిస్తుందంటే నేను పుట్టడమే దురదృష్టవంతురాలుగా పుట్టానని. ఒకటి చేయాలనుకుంటే అది ఇంకోటి అవుతుంది. మొత్తం అంతా తలకిందులైపోతుంటుంది. ఇప్పుడు అసలు ఏం చూసారని మీరు అంత తలకిందులుగా మారిపోవడానికి? ఏమని చెప్పాలి నేను నీకు? నేనేమనుకున్నానంటే అదే ఆ ప్రజ్ఞ మీద పగ తీర్చుకోవడానికి అన్నిటికంటే మంచి పద్ధతి ఏంటంటే వాళ్ళమ్మకి ఏదైనా చెడు చేస్తే సరిపోతుందని. అందుకని నేను ఆవిడ గదిలోకి వెళ్ళాను. అక్కడున్న మందులు తీసుకున్నాను. వాటిని దాచేశాను. నేను అనుకున్నాను ఆవిడికి మందులు ఇవ్వకపోతే అప్పుడు ఆవిడ బతికే అవకాశం ఉండదుగా. అంటే నా ఉద్దేశం మందులు లేకపోతే వైద్యం ఎలా జరుగుతుంది? ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆవిడకి మందులు ఇవ్వాలనుకుంటే మందులు అక్కడ ఉండవు కదా. బయట నుంచి మందులు తెప్పించాలనేలోగా ఆలస్యం అయిపోతుంది కదా. ఆవిడ ఆరోగ్యం పాడైందంటే ప్రజ్ఞ చాలా టెన్షన్ పడుతుంది. మీరు అక్కడున్న మందులన్నీ మాయం చేసేశారు. నేను నీకు అదే కదా చెప్పాను, అన్ని మందులు మాయం చేసేసానని. మరైతే అదే మందు అసలు డాక్టర్ సరళ ఆంటీకి ఇచ్చారు కదా, అదే మందు? అరే అదే కదా నా దురదృష్టం. అసలు డాక్టర్ ఇంటికొచ్చి చూస్తాడు కదా, అతని దగ్గర ఏముంటుందిలే అనుకున్నాను. కానీ అతను వచ్చాడు. అతని దగ్గర బోలెడన్ని మందులున్నాయి. అతను అందులో నుంచి ఒక ఇంజెక్షన్ ని తీశాడు. దాన్ని ఆ సరళ ఆంటీకి ఇచ్చాడు. అసలు మీరెందుకు ఇలా చేశారు? నేనేమీ చేయలేదు. మొత్తం అంతా డాక్టరే చేశాడు. అతనే ఇంజెక్షన్ చేశాడు. అంతా మీరే చేసేశారు. మీరు ఈ పన్నంతా స్పాయిల్ చేసేశారు. ఎవరిని అడిగిదంతా చేశారు? ఎందుకు చేశారు? కాసేపటి క్రితం నువ్వు సంతోషంగా ఉన్నానని చెప్పావు కదా, మరి ఇప్పుడు మీరు నా చుట్టూ తిరుగుతున్నంత వరకు, నా దారికి అడ్డు వస్తున్నంత వరకు నేను ఎలా సంతోషంగా ఉండగలను? అసలు నా లైఫ్ లో అన్నింటికంటే పెద్ద సమస్య మీరు అనిపిస్తోంది నాకు. అందుకే నేను మిమ్మల్ని... ఏం చేస్తున్నావు నువ్వు? దూరంగా వెళ్ళు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేమనుకున్నానంటే అది సరళంటి మందుల్ని మాయం చేస్తే గనక నేను అనుకున్నట్టు జరుగుతుంది, అలాగే నీకు హెల్ప్ అవుతుందని. కానీ నువ్వే నన్ను మాటలు అంటున్నావా? నన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నావు. నీకు మతికని పోయిందా ఏంటి? నాకు అసలు ఏమనిపిస్తుందంటే ఆవిడ ఆ ప్రజ్ఞ వాళ్ళ అమ్మ కాదు, మీ అమ్మేమో అని. ఆవిడ చూసి నువ్వు ఎమోషనల్ అయిపోతున్నావు. చాలా రోజుల నుంచి నువ్వు మీ అమ్మ లేదు కదా. ఆపండి, చాలు. నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. ఎప్పటికీ క్షమించను నేను మిమ్మల్ని. నిజంగానే తనకు మతిపోయినట్టే ఉంది. అయినా అసలు తనెవరు? తనేమైనా మెజిస్ట్రేటా? నన్ను క్షమించకుండా ఉండడానికి? నాకేం తన క్షమాపణ అవసరం లేదు. అసలు నేను ఏం చేశానని తను నా మీద ఇంతలో అరిచి వెళుతోంది? ఇది స్వెటర్ బాబు, చాలా రోజుల క్రితమే మీకోసం తయారు చేశాను. దేవుడి దయ వల్ల మీ దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, కానీ ఇది వేసుకుంటే అస్సలు చలివేయదు. ఇక వెళ్ళు బాబు, కాసేపు విశ్రాంతి తీసుకో. సరళగారికి స్పృహ వచ్చిందంటే అప్పుడంతా తెలిసిపోతుంది. తర్వాత నువ్వే ఈవిని చూసుకోవాలి. అందుకే బాబు, ఇప్పుడు నువ్వు నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. వెళ్ళి కాసేపు పడుకో. నానమ్మా, నువ్వు నా గురించి ఏం కంగారు పడకు. నాకేం కాదు నానమ్మా. సరళ ఆంటీ స్పృహలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ నానమ్మ, నాకు మాత్రం ఈవిడ స్పృహలోకి రావడం చాలా అవసరం నానమ్మా. ఈవిడ ఎప్పుడైతే కళ్ళు తెరుస్తారో అప్పుడు అందరికంటే ముందు నేను ఈవిడ కళ్ళ ముందు ఉండాల్సి ఉంటుంది. నేను ఈవిడ్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. నేను అర్థం చేసుకోగలను బాబు. ఇప్పుడు మనందరం ఈవిడ్ని చాలా అడగాలి. మనం తెలుసుకోవాలి కదా, ఈవిడ్నెవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అని. కానీ అపి,
ఈ విధంగా ఇంతసేపు ఆవిడ పక్కన కూర్చోవడం వల్ల ఈవిడికి త్వరగా స్పృహ అయితే రాదు కదా బాబూ. ఆ? ఇలా అయితే నీ ఆరోగ్యం పాడైపోతుందవి. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. సరే నానమ్మా. కానీ ప్రశ్న కేవలం అది మాత్రమే కాదు నానమ్మా. ఆ రోజు స్పృహ కోల్పోయే ముందు సరళాంటి ఒక పని చేశానమ్మా. దాని గురించి నీకు ఇంతవరకు తెలియదు. ఏం చేశారు? నానమ్మా, ఆవిడ ప్రజ్ఞ చేతిని నా చేతిలో పెట్టారు. దాని అర్థం ఏంటి అసలు? ఆవిడలా ఎందుకు చేసుంటారు నానమ్మా? నాకొక్కటే అర్థమవుతుంది నానమ్మా. నేను ప్రజ్ఞకి తోడుగా ఉండాలని ఆవిడ కోరుకుంటున్నట్టున్నారు. తనని స్వీకరించి నా లైఫ్లోకి ఆహ్వానించాలని. కానీ నానమ్మా, కానీ ఒకవేళ మరోలా ఆలోచించాలి అంటే ఆవిడ అలా చేయాలని ఎందుకు కోరుకుంటారు? ఆవిడే స్వయంగా నేను తన్నుని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు కదా నానమ్మా. ఆవిడ స్వయంగా ప్రజ్ఞని ద్వేషిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. మరి మా ఇద్దరిని ఎందుకు కలపాలని అనుకుంటారు చెప్పు నానమ్మా? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు.